హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ మనకి ఆవిష్కార్ పట్టు అండి. పట్టు శారీసా? ఆవిష్కార పట్టు. ఆవిష్కార్ పట్టు అన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఏంటంటే మనకి కంచిలోనే వస్తుంది. కంచి పట్టు. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఒక 1 మీటర్ దాకా పళ్ళు పాటు ఉంటుంది. అది కూడా కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆరోమాక్ టైప్లో మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఇక్కడ పికాక్స్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ పొజిషన్లో పికాక్ని ఇచ్చారనమాట. మళ్ళీ ఆరోమార్క్ టైప్లో మనకి 2 లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే టిష్యూ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో టిష్యూ తీసుకొని దానిపైన మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఆ లీఫ్ బుటీస్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి దూరం నుంచి చూసినట్లయితే కట్ వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓన్లీ మజంతా పింక్ స్టైల్లో లీఫ్ వర్క్ తీసుకొని మిడిల్లో వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ని మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఈ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ని మనకి లాస్ట్ పళ్ళు కార్నర్లో డిజైన్ చేశారు. మిడిల్ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే ట్రయాంగిల్స్ అలాగే డైమండ్ టైప్ డిజైన్ని మనకి జిగ్జాగ్ లాగా మనకు ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ వచ్చేసి మనకి డార్క్ మజంతా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దట్టు మనకి కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దాని కిందంతా కూడా పళ్ళు కలర్ కాంబినేషన్ ని ప్లెయిన్ పట్టు బోర్డర్ తీసుకున్నారు. దీనిపైన మనకి ఇక్కడ ఏంటంటే హిల్ టైప్ లో మనకి కొంచెం జరీ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక పికాక్ ని టర్నింగ్ పొజిషన్ లో తీసుకున్నారనమాట. ఇది బోర్డర్ లాగా మనకి త్రోఅవుట్ శారీ 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టిష్యూ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ ఉంటుంది. దానిపైన మనం చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక ట్రీ బంచ్ లాగా మనకి డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి చూసినట్లయితే అంటే బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి చాలా గ్రాండ్ గా మనకి రిచ్ లుక్. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దానిపైన గోల్డ్ వచ్చేసరికి ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది. దట్టు బోర్డర్ కూడా మనం చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. బోర్డర్స్ అనేవి మనకి చిన్న బోర్డర్స్ ఇచ్చారు. ఓన్లీ కడ్డీ బోర్డర్స్ మనకి ఇప్పుడు ఎలాగో మగ్గం వర్క్ పికాక్ వర్క్స్ ఇలా వస్తున్నాయి కాబట్టి మనం బ్లౌజ్ మొత్తం కూడా పికాక్ వర్క్ ని డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 6800 పడుతుంది. 6800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి రాణి పింక్. రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఓకే. ఇది వచ్చేసి మనకి గాంధర్వ పట్టు వస్తుంది. పట్టులోనే గాంధర్వ పట్టు. ఇందాకది ఆవిష్కార్ పట్టు. ఓకే. ఇది వచ్చేసి పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఏంటంటే కొంచెం లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఆ పర్పుల్ కి కూడా మనకి ఏంటంటే పింక్ యూస్ చేసి డబల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఒక టిష్యూని అప్ అండ్ డౌన్ గా మనకి ఒక టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చేసి దాని మిడిల్ లో మనకి వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ లోనే ఒక బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. దానిపైన మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో బూటీస్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది బోర్డర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్స్ కాకుండా మనకి కొంచెం డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి పర్పుల్ కలర్ తో పళ్ళులో చూసినటువంటి బుట్టీస్ ని డిజైన్ చేసి మిడిల్లో మాత్రం మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో బుటీస్ ఇచ్చారు. ఈ బోర్డర్ కింద కూడా మనం చూసినట్లయితే ఇంకో డిజైన్ మనకి చిన్న ఫ్లవర్, ఒక లోటస్ ఫ్లవర్ అలాగే సర్కిల్స్ లాగా మనకి బోర్డర్ ఉంటుంది, చిన్న బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ బోర్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ పింక్ అనేది బ్రైట్ గా కాకుండా అలా లైట్ గా కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీంట్లో కూడా క్రీపర్స్ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే క్రీపర్స్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి ఒక డ్రాప్ డిజైన్ లాగా మనకి దానికి అంతా పెటల్స్ గోల్డ్ కలర్, మిడిల్ లో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చిన్న ఫ్లవర్ బుటీస్ కూడా ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ ని మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. పైన కడీ బోర్డర్, కింద మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మనం ఏదైనా వర్క్ చేయించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8400
పడుతుంది. 8400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కళాక్షేత్ర పట్టు, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇది పళ్ళు పాటు చూసినట్లయితే పళ్ళు కూడా మనకి ఏంటంటే మల్టీ షేడ్లో ఉందండి. గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ బేస్ తీసుకున్నారు. దానిపైన చూసినట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ జరీతో 2 సైడ్స్ కూడా కొంచెం స్ట్రోక్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చారు, ఎల్లో కలర్, బ్లూ కలర్, ఈ 3 కలర్ గోల్డ్ కలర్ జరీ, ఈ 4 కలర్ కాంబినేషన్ని మనకి ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ పళ్ళుని ఒక లైన్స్ టైప్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఫ్లవర్స్ కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా లైన్స్ టైప్లో తీసుకున్నారు. మనకి ఇది శారీ అంతా కూడా చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి ప్లెయిన్ బోర్డర్, పట్టు బోర్డర్ బ్లాక్ తీసుకున్నారు. దాని కింద మనకు వచ్చేసి గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్, చిన్న బోర్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్ డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, మనకి కొంచెం టెంపుల్ టైప్లో చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. సేమ్ డిజైన్ని మనకి కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇవి వచ్చేసి మనకి టోటల్గా శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ ఉంటుంది అనమాట. ఈ శారీకి మెయిన్ మనం చూసినట్లయితే కింద వచ్చేసి జరీ బోర్డర్ అండి. దర్బార్ బోర్డర్ లో మనకి చిన్న సైజ్ బోర్డర్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్. దానిపైన మనం చూసినట్లయితే శారీలో వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ అలాగే మనకి వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ ఎక్స్ట్రా మనకి యాడ్ చేశారనమాట. కొంచెం టెంపుల్ టైప్ లో బంచెస్ లాగా మనకి టోటల్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, పళ్ళు కూడా మనం సేమ్ కలర్ డబుల్ షేడ్ ఏదైతే ఉంటుందో, బ్లౌజ్ కూడా మనకి అదే డబుల్ షేడ్ ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, కింద కూడా యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే దాంట్లో మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది కదా శారీలో, అది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 7450 పడుతుంది. 7450 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కంచి పట్టు, గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు మనకి బ్రైడల్ కలెక్షన్ కనగానే ఫస్ట్ మనం గ్రీన్ కలర్ ప్రిఫర్ చేస్తాం. ట్రెడిషనల్ కలర్, అందుకని మనకి గ్రీన్ కలర్ లోనే కొంచెం బ్రైడల్ కు వేర్ ఇచ్చారు. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఒకటి, అలాగే మనకి జరీతో ఏరో మార్క్ టైప్ లో, మళ్ళీ ఇక్కడ అంతా వేవ్స్ మీద మనకి వచ్చేసి ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో లీఫ్ ఇచ్చారు అనమాట. మళ్ళీ సేమ్ డిజైన్ ని మనకి రిపీట్ చేశారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే క్రాస్ లైన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చి దానిపైన మనకి టిష్యూ లాగా లీవ్స్ ని డిజైన్ చేశారనమాట, గోల్డ్ కలర్ టిష్యూస్ ని. ఓకే, ఈ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి కొంచెం డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారండి. పైన వచ్చేసి పింక్ కలర్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్ జరీ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. దాని కింద మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని మనకు ఒక ఆర్టిన్ షేప్ లో మనకి ఏంటంటే డిజైనర్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద బిగ్ సైజ్ లో మనకి క్రీపర్స్ ని ఇచ్చారనమాట. అది కూడా ఒక లీఫ్ ని మనకి కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు లీవ్స్ ని డిజైన్ చేశారు. ఫ్లవర్స్ కాకుండా ఓన్లీ లీఫ్ టైప్ లో క్రీపర్స్ ని ఇచ్చారు. మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. హెవీగా ఉంటుంది, ప్లస్ బ్రైడల్ కి చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్స్ ఇచ్చారనమాట, ప్లెయిన్ బోర్డర్స్, ఓన్లీ కడీ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత? 6850 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్యూడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యూడి తర్మా.
నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ఇప్పటిదాకా మనం పట్టులో చూసాము. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీలోనే పార్టీ వేర్ టైప్ అన్నమాట. మనకి రెగ్యులర్ గా షిఫాన్ లో చూస్తూ ఉంటామండి షేడెడ్. ఇది వచ్చేసి ప్యూర్ మనకి జైపూర్ కోట అన్నమాట. జైపూర్ కోటలో మనకి షేడెడ్ తీసుకున్నారు. అంటే మనకి వీటి పళ్ళు పార్ట్ అంటూ సపరేట్ గా ఏముండదు, జస్ట్ ఒక గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకొని దానికి ఇటు సైడ్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకొని సేమ్ సైడ్ కూడా మనకి కలర్ కాంబినేషన్ సేమ్ ఇస్తారనమాట. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్, కింద చూసినట్లయితే బేస్ గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ కింద అంటే ఇది మనకి షోల్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, అంటే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి కలర్ లో వేరియేషన్ అనేది చూపించారు. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్, లైట్ పింక్ కలర్ తీసుకున్నారు అవుట్ లైన్. దాని కింద మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్ పైన అంటే పళ్ళులో బోర్డర్ లో మధ్యలో కడీ బోర్డర్ తర్వాత అటు ఇటు మనకి గ్రీన్ అండ్ పింక్ ఇచ్చారు కదా, ఆ గ్రీన్ అండ్ పింక్ కలర్స్ ని మనకి మళ్ళీ మెయిన్ సారీ బోర్డర్స్ గా కూడా యూజ్ చేశారు. దాని పైన మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుందన్నమాట. ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి బంచెస్ లాగా హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఈ బంచెస్ కూడా మనకి ఇక్కడ షేడ్ అంతా కూడా చూసినట్లయితే లైట్ పింక్ షేడ్ వస్తుంది మనకి ప్యూర్ కోటా మీద. ఇక్కడ ఒక ట్రీ టైప్ లో మనకి డిజైన్ చేసి టోటల్ గా గోల్డ్ కలర్ జరీని ట్రీని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పికాక్స్ అంటే సిల్వర్ కలర్ జరీతో పికాక్స్ తీసుకున్నారు. ఇవి మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ బంచెస్ అనేవి టోటల్ శారీ అంతా ఎండ్ వరకు. ఇది వచ్చేసి 2.5 మీటర్. అంటే పై షేడ్ మనం చూసినట్లయితే పీచ్ కలర్ ఉంటుంది, కింద షేడ్ లైట్ పింక్ కలర్. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకి బంచెస్ లో తీసుకున్న 2 కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ని సర్కిల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి బంచెస్ లాగా దాని మీద బుటీస్ మొత్తం టోటల్ గా కంటిన్యూ చేస్తారు. సారీ ఎండ్ వరకు కూడా టోటల్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి దీనికి రన్నింగ్ ఇస్తారండి కాంబినేషన్. మనకి కాంట్రాస్ట్ ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పింక్ కానీ లేదంటే గ్రీన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి పైన శారీలో వచ్చేసరికి పీచ్ కలర్ ఇచ్చారు, ఇక్కడ పీచ్ కలర్ లేకుండా కింద మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఏ కలర్ అయితే యూస్ చేశారో టోటల్ గా బ్లౌజ్ మొత్తం కూడా అదే కలర్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా సేమ్ అండి, శారీలో ఎలా అయితే ఇచ్చారో పైన పింక్ కలర్ కింద గ్రీన్ కలర్ సేమ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4300. 4300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లెనిన్ అండ్ జూట్ 2 కాంబినేషన్ శారీ అన్నమాట. ఫ్యాబ్రిక్స్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ వస్తుంది. మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే దీనికి వచ్చేసి మనకి క్రాస్ డిజైన్ వస్తుందండి. పళ్ళు కూడా క్రీమ్ కలర్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఇక్కడ చిన్న బోర్డర్ ఇచ్చారు మనకి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్. ఇక్కడ బ్లాక్ కలర్ రా సిల్క్ మీద మనం చూసిన టోటల్ గా సిల్వర్ కలర్ జరీ తీసుకొని మిడిల్ లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పళ్ళులో ఒక ఎల్ షేప్ లో క్రాస్ గా మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది. దాంట్లో వీవింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో లీఫ్ క్రీపర్ ఇచ్చారు. మిడిల్లో మనకి బ్లాక్ కలర్ థ్రెడ్తో గోల్డ్ కలర్ బీడ్స్ ని డిజైన్ చేశారు. స్టోన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ వస్తుంది. ఇది మనకి అలా క్రాస్ అనేది స్టార్ట్ అయ్యి మనకి ఆ లీవ్స్ అనేవి చిన్న సైజులో మనకి టోటల్ శారీ 2.5 మీటర్ వరకు మనకి డిజైన్ వస్తుంది. ఓన్లీ 2.5 మీటర్ వరకు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే జూట్ ఫ్యాబ్రిక్ బ్లాక్ తీసుకున్నారు. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి కట్ వర్క్ లాగా డిజైన్ వస్తుందండి. లోపలంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు బీడ్స్ దగ్గర. అవుట్లైన్ అంతా కూడా మనకి వైట్ కలర్ గోల్డ్ కలర్ స్టోన్స్ గోల్డ్ కలర్ జరీతో మనకి ఒక మ్యాంగోని తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్స్ ఇచ్చి మిడిల్ లో ఒక చమ్కీ ఇచ్చారు. సైజెస్ లో వేరియేషన్, అవును సైజెస్ కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ వచ్చేసి బిగ్ సైజ్ తీసుకున్నారు. స్మాల్ సైజ్ వచ్చేసి మనకి రన్నింగ్ మ్యాంగో ఇచ్చారన్నమాట. ఇది మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఇలా ఉంటుందండి టోటల్. అంటే కాంట్రాస్ట్ అక్కడ ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ వచ్చింది, కింద బోర్డర్ లో మాత్రం క్రీమ్ కలర్ వచ్చింది. ఇక్కడ అలా కాకుండా ఏంటంటే పైన మొత్తం కూడా క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ వీవింగ్ ఇచ్చేసి కింద మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. సేమ్ డిజైనే కాకపోతే ఆపోజిట్ ఉందన్నమాట. బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ టోటల్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లాక్ జూట్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే సేమ్ బోర్డర్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది జైపూర్ కోట టిష్యూ కోట అన్నమాట. ఓకే, ఫుల్ ఆల్ ఓవర్ సారీ థ్రెడ్ వర్క్ వచ్చింది. మనకి నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అనేవి ఏంటంటే మనకి లైట్ కలర్స్ అనేవి నైట్ బాగుంటాయి. ఇప్పుడు ఇది మనకి పళ్ళు చూసినట్లయితే జస్ట్ మనకి ఒక గోల్డ్ కలర్ జరీ కడి పళ్ళు తీసుకున్నారు. మనకి క్రీమ్ లో మనకి మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. షేడెడ్ ఉంటుంది. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బేస్ అంతా కూడా మనకి గోల్డ్, ఒకటి క్రీమ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ వైజ్ షోల్డర్ పార్ట్ చిన్న బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే
బేస్ అంతా కూడా మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ అనమాట. దీనిపైన అంతా కూడా మనకి క్రీపర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ థ్రెడ్ తో మనకి డిజైన్ చేశారు. ఫ్లవర్ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. షేడెడ్ లో తీసుకున్నారు మనకి ఫ్లవర్ అంతా కూడా. చిన్న చిన్న బడ్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ క్రీపర్ అనేది 2.5 మీటర్ వరకు ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి లైన్స్ అనేవి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అనమాట. సేమ్ సైజే కాకపోతే లెంతీగా తీసుకున్నారు, కొంచెం బిగ్ బోర్డర్ లాగా, అంటే 3 to 4 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి సింగిల్ కలర్ వస్తుందండి, సేమ్ రన్నింగ్ బ్లౌజ్. లేదు అంటే కనుక మనం గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఈ అంటే డిజైనింగ్ లో సేమ్ ఆ కలర్స్ కూడా మనం ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు, గోట్ వర్క్ లాగా. అంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి అనమాట మనకి మల్టీ షేడ్ లో. ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3600. 3600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మణిపూర్ సిల్క్ అనమాట. మణిపూర్ సిల్క్, ఓకే. బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ వస్తుంది. డార్క్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్. దీనికి పళ్ళు అంటూ మనకి ఏమి ఇవ్వలేదు, జస్ట్ రన్నింగ్ ఇచ్చారనమాట. పైన షోల్డర్ పార్ట్ మనకి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, అలాగే కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ బుటీ ఇచ్చి మిడిల్లో మనకి ఒక సిల్వర్ కలర్ తో ఒక చిన్న లీఫ్ ఇచ్చారనమాట. ఈ బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు, అది కూడా బిగ్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్. కింద అవుట్ లైన్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. దాని పైన అంతా కూడా మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో మనకి ఒక లీఫ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఓకే. శారీ అంతా ఇంకా స్టార్టింగ్ నుంచి 2.5 మీటర్ వరకు ఇలాగ ఉంటుంది. ఓకే. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ 1200 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జైపూర్ కోటాలోనే గ్రీన్ కలర్ జైపూర్ కోటా మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ షేడ్లోకి వస్తుంది. దీనికి పళ్ళు అంటూ జస్ట్ ఒక 2 షేడ్స్ తీసుకున్నారనమాట. ఇక్కడంతా కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ తీసుకొని దానికి మనకి గోల్డ్ కలర్ లైన్స్ లాగా, మళ్ళీ పింక్ కలర్ డబల్ షేడ్, మళ్ళీ కార్నర్లో మనకి శారీ కలర్ కాంబినేషన్ చెక్స్ టైప్లో వస్తుంది. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ అండి, డిఫరెంట్గా ఉండేటట్లు మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే పళ్ళులో ఏదైతే షేడర్స్ తీసుకున్నారో 2 కలర్స్ ఆరెంజ్ అండ్ పింక్, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆరెంజ్ తీసుకున్నారు, థ్రెడ్ వర్క్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ లో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పైన చూసిన ఈ 2 కలర్స్ ని కింద కూడా మనకి ఆపోజిట్ లో మనకి ఇచ్చారన్నమాట. అంటే ఈ ఆరెంజ్ ప్లేస్ లో పింక్ వస్తుంది, పింక్ ప్లేస్ లో మనకి ఆరెంజ్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూసినట్లయితే చెక్స్ లో ఉంటుంది అనమాట. అంటే సెల్ఫ్ మనకి కాంట్రాస్ట్ కాకుండా గోల్డ్ కలర్ చెక్స్ లోనే మనకి డిజైన్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే చెక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. తర్వాత దీనిపైన మనం ఏదైనా ప్యాచెస్ ని కూడా, అంటే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ప్యాచెస్ ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుంది. రెడ్ కలర్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట. బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారండి. మనం డిజైనర్ వేర్ ఏదైనా స్టిచ్ చేయించుకున్నట్లయితే ఇంకా పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ 3500.
నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి పష్మినా సిల్క్స్ అండి. పష్మినా సిల్క్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. స్మూత్ మెటీరియల్. ఇది మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే చెక్స్ టైప్ లో డిజైన్ వస్తుంది. కార్నర్ లో బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఈ చెక్స్ కూడా మనకి బేస్ అంతా కూడా ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నారు. అక్కడక్కడ బ్లాక్ టైప్ లో మనకి బ్లాక్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు. ఈ బోర్డర్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఇచ్చారు. మనకి పళ్ళులో చూసినటువంటి డిజైన్ నే మనకి ఇక్కడ ప్రింట్ అనమాట. ఇది అటాచ్డ్ అలా కాకుండా మనకి శారీలోనే మనకి ప్రింట్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ పైన మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. ప్రింటెడ్ 2.5 మీటర్ వరకు ఉంటుంది. అంటే లంగావోని స్టైల్. లంగావోని స్టైల్. ఓకే, 2.5 మీటర్ తర్వాత మనకి బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నారు. బార్డర్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా అంటే డిజైనింగ్ లో మనకి చేంజ్ చేశారు కానీ సేమ్ కలర్స్ అండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, కాకపోతే వేవ్స్ లాగా ఇచ్చారు కింద వరకు. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి అంటే కుచ్చుల పార్ట్ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళులో కార్నర్ లో ఏదైతే బ్లూ కలర్ ప్లెయిన్ చూసామో ఆ కలర్ కాంబినేషన్ ని మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, బోర్డర్ సేమ్ వన్ సైడ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 1200 పడుతుంది. 1200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి ఫ్యాన్సీ శారీ. ఫ్యాన్సీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఫస్ట్ మనం చూసింది ఇక్కడ బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కి మనకి గ్రీన్ తీసుకున్నారు. బాటిల్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ మీద మనకి 2 కలర్స్ కాంబినేషన్. ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక రోజ్ ఫ్లవర్ ని డిజైన్ చేశారు. కింద లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో రోజ్ ఫ్లవర్, కింద గ్రీన్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్. బోర్డర్ లో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారు, గ్రీన్ అండ్ గోల్డ్. అంటే గోల్డ్ ఆల్మోస్ట్ మనకి క్రీమ్ కలర్ లాగా ఉంటుంది కాబట్టి అదే 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ గా రోజెస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్ సారీ 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకే డిజైన్ వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్ లో ఏదైతే ఇచ్చారో, ఏం కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. సేమ్ గ్రీన్ కలర్ కి గ్రీన్ కలరే, మధ్యలో ఏంటంటే గోల్డ్ కలర్ తో చిన్న వేరియేషన్ చూపించారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1200 పడుతుంది. 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రీజనబుల్ ప్రైసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. నెక్స్ట్ సారీ కూడా ఫ్యాన్సీ సారీ. కలర్ బాగుందండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి పైన లైట్ బ్లూ కలర్ కాంబినేషన్, కింద గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇదంతా కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ టైప్ లో ఉంటుంది. స్మూత్ ఉంటుంది. ఇక్కడ మ్యాంగోస్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకొని దానికి కింద వచ్చేసి ఒక చిన్న లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. టోటల్ ఈ శారీ అంతా కూడా ఈ మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. మనకి కడీ బోర్డర్ బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ తీసుకున్నారు అనమాట. సేమే కానీ కొంచెం సైజెస్ లో వేరియేషన్ చూపించారు. టోటల్ సారీ అంతా కూడా ఈ మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే దగ్గరగానే మనకి మ్యాంగో బుట్టీస్ ని కంటిన్యూ చేస్తారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి వీటికి రన్నింగ్ వస్తుంది. సేమ్, కాకపోతే డిజైన్ అనేది మిస్ చేస్తారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ సారీ, ఎల్లో అండ్ పింక్ బ్రైట్ కలర్స్. రెండు కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఏదైనా గిఫ్ట్ పర్పస్ కూడా మనకి ఈ టైపు ఇవ్వచ్చు అనమాట. అట్రాక్టివ్. అవును. ఇది వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా ఏంటంటే పింక్ 1 మీటర్ దాకా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. అంటే కలర్ కాంబినేషన్ చేంజ్, డిజైన్ సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ గోల్డ్ కలర్, ఒక పెటల్ అది ఒక పెటల్ ఇలా ఆల్టర్నేటివ్ గా పెటల్స్ తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ లాగా తీసుకున్నారు. ఇదేంటంటే హాఫ్ వరకు మనకి బంచెస్ లాగా ఇచ్చారు. కింద పార్ట్ అంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది. క్రీపర్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. గోల్డ్ కలర్ జరీతో కాంబినేషన్ ఇచ్చి పెటల్స్ ఒక ఫ్లవర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్, ఇంకో ఫ్లవర్ మనకి ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ అంతా కూడా ఇదే డిజైన్. 2.5 మీటర్ ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా. 2.5 మీటర్ వరకు కూడా మనకి ఎల్లో కలర్ మీద ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. తర్వాత 2.5 మీటర్ తర్వాత సేమ్ బుటీస్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ చేస్తాం. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. పింక్ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ కాంబినేషన్. బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1150 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ కి అవైలబుల్ ఉంది.
ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో ఓకే మచ్. అండి. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.